ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఇది మన శుక్రవారపు అనుదిన మాటగా మనం తీసుకోవడం జరుగుతుంది. మాట్లాడుతున్న ప్రతిరోజు ఈ మాటను ఎత్తిపెట్టి మాట్లాడటానికి కారణం ఏంటంటే, చెప్పే వ్యక్తులను కానీ, అక్కడ చుట్టూ ఉన్న పరిస్థితులను కానీ, వయస్సులను కానీ చూడాల్సిన అవసరం మనకు లేదు. మనం చూడవలసింది కేవలం దేవుని యొక్క మాటను మాత్రమే. ఆ మాటను బట్టి అది వాక్యానుసారమా కాదా అన్న విషయం బెరియా సంఘస్థుల వలె సరి చూసుకుంటూ, అది సరైనది అనిపించినప్పుడు మన హృదయంలో ముద్రించుకొని ఆ వాక్యానుసారంగా నడవటానికి ప్రయత్న పడవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. అందునిమిత్తమే ఈ మాటను ప్రతిసారి చదివించడం జరుగుతుంది. అలానే దేవుని యొక్క మాటను ఎందుకు శ్రద్ధగా వినాలి, ఆయన చెవియొగ్గి నోటి మాటను ఎందుకు ఆలకించాలి అంటే, దేవుని మాట కాకుండా మరొక స్వరము కూడా మనకు వినిపిస్తుంది. ఆ మరొక స్వరము ఏంటి అనేది ఈ అవ జీవితంలో ముందు అనేక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఆ స్వరము ఎవరిది అన్న విషయాన్ని అందునిమిత్తమే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అమ్మా, స్త్రీలు మరి ముఖ్యంగా యెహోవా మాట వినండి, ఆయన నోటి మాటకు మాత్రమే మీరు చెవి యొగ్గండి. అలానే వధువు సంఘానికి కూడా దేవుడు ఇదే పిలుపునిస్తున్నారు. వధువు సంఘం కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటని శ్రద్ధగా ఆలకించి ఆయన అడుగు జాడల్లో నడవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఇక మనకి దేవుడు తెలియచేయబోతున్న శ్రేష్టమైన వాక్యము అవ జీవితం గురించి నేర్చుకుంటున్నాం. జనములకు తల్లిగా పిలువబడుతూ ఉంది. మొట్టమొదటి స్త్రీగా మన ముందు నిలిచి ఉంది. ఆమె జీవితం నుంచి అనేక విషయాలు దేవుడు మనకు నేర్పించారు. ఒక స్త్రీని దేవుడు ఎందుకు నిర్మించారు, ఎందుకు నిర్మించాలనుకున్నారు, నిర్మించిన తరువాత తనని ఎవరికి బహుమానంగా ఇచ్చారు, ఈ విషయాలన్నీ మనకి దేవుడు నేర్పిస్తూనే వచ్చారు. సాటి అయిన సహకారిగా తనని ఆదాముకి అప్పగించినప్పుడు వారిరువురు కలిసి దేవుడు వాళ్ళకి ప్రత్యేకపరిచిన ఏదైనా తోటలో, ఆ వనములో సేద్యపరచుట, కాచుట అనే 2 పనులు జరిగించవలసిన వారిగా ఉన్నారు. సేద్యపరచుటలో దావీదు తన పని తాను చేసుకుంటూ ఉండగా, కాచే విషయంలో మాత్రం అవ్వ ఓడిపోయింది. ఆ యొక్క తోటని కాచుకోలేనటువంటి స్థితిలో అపవాది ఒక సర్పాన్ని ఆశ్రయించి ఆ ఏదైనా తోటలోనికి ప్రవేశించడం జరిగింది. ఆ ప్రవేశించిన తర్వాత ఒంటరిగా ఉన్న అవ్వ అపవాదిని జయించలేక ఓడిపోయింది. తను ఏ రీతిగా ఓడిపోయిందో గడిచిన శుక్రవారం దేవుడు మనకి చాలా స్పష్టంగా నేర్పించారు. అలానే స్త్రీ ఒక బలహీన ఘటమైన విషయం అని, ఆ బలహీనంగా ఉన్న స్త్రీనే ప్రతి పురుషుడు కూడా ఏ రీతిగా వారి యొక్క స్థితిగతులను చూడాలి, వారిని ఏ రీతిగా మార్చుకోవాలి, ఏ రీతిగా వారిని కృపలో పాత్రులుగా మార్చుకోవాలన్న విషయాన్ని కూడా దేవుడు తెలియచేశారు. అయితే మనకి సమయం కొంచెంగా ఉంది కాబట్టి దాని గురించి మనం విస్తారంగా మాట్లాడుకోలేకపోయాం. కానీ దేవుడు ఈరోజు మనకి సమయాన్ని అనుగ్రహించారు ఆ విషయాలన్నీ మాట్లాడటానికి. ఒంటరితనంలో ప్రతి స్త్రీ కూడా ఓడిపోతుందండి. వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మొట్టమొదటి స్త్రీ ఎలా అయితే ఒంటరితనంలో ఓడిపోయిందో, ఈనాడు స్త్రీలు కూడా ఒంటరితనంలో ఓడిపోతున్నారు. ఒంటరితనమే వారి యొక్క బలహీనంగా మారిపోతుంది. దీనికి కారణం ఎవరు అనేది మనం ఆలోచిస్తే, చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, భర్తతో అన్యోన్య సహవాసం లేకపోవటం కావచ్చు, భర్త తనని అర్థం చేసుకోలేనటువంటి స్థితిని బట్టి కావచ్చు, కారణం ఏదైనా ఆడపిల్ల ఒంటరిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతుంది. ఆ ఓటమి ఎక్కడికి దారి తీస్తుందంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేంత వరకు తీసుకెళ్ళిపోతుంది. వాక్యము తెలిసినటువంటి దావీదు జీవితాన్ని దేవుడు మనకి ఉదాహరణగా ఉంచారు. దావీదు గారు కూడా తన ఒంటరితనంలో ఓడిపోయారు. తన ఒంటరితనంలో ఓడిపోవడం మాత్రమే కాదు,
తన జీవితంలోనికి దేవుడు అసహ్యించుకునే పాపాలను తెచ్చిపెట్టుకున్నాడు. అదే సమయం దేవునితో గడపాల్సిన దావీదు దేవునితో సహవాసము చేయకుండా, దేవుని కలిగి ఉండకుండా తన మీదపై అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడు. తన కలిగి ఉన్న పనిని మర్చిపోయాడు. అందుకే ఒంటరితనంలో ఓడిపోయాడు. ఈరోజు స్త్రీలు కూడా ఏకాంతంగా ఉన్నప్పుడు వారి యొక్క ఏకాంతాన్ని ప్రభు కొరకు వెచ్చించాలి. కానీ ప్రభు కొరకు వెచ్చించే స్త్రీలు చాలా తక్కువ. ఆ సమయం ఉంటే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న వారితో కూర్చుని అనేక విషయాలు, లేదు వారి భర్తల గురించి, వీరి భర్తల గురించి, ఆ ఇంటి స్త్రీ గురించి, ఇంటి స్త్రీ గురించి మాట్లాడుకోవడం మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మీ శరీరానుసరమైన భర్త వారి యొక్క పనిపాట్లలో నమ్మకంతో మిమ్మల్ని ఇంటిలో విడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఆ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ మీ పరలోకపు తండ్రి అతి పరిశుద్ధంగా వధూ సంఘంలో మిమ్మల్ని భాగంగా మార్చి ప్రదానము చేయబడిన తరువాత ప్రదానము చేయబడినటువంటి మీ ప్రభువుకు మీరు లోబడటానికి మీకు చాలా సమయాన్ని దేవుడు అనుగ్రహించారు. ఏకాంత సమయాన్ని దేవునితో గడపాలి. ఆ సమయం అంతా దేవునికి అప్పగించాలి. స్త్రీలకి కన్నీటి సామర్థ్యం చాలా ఎక్కువ. ఈ లోకంలో పవిత్రమైన జలము, పరిశుద్ధమైనటువంటి జలము ఏదైనా ఉంది అంటే అది వాక్యం తర్వాత మన కన్నీరు మాత్రమే. మన కన్నీటికి అంత వాల్యూ ఉంటుంది. మన కన్నీటిని మనుషులు ఎవ్వరూ దానికి వాల్యూ ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం తప్పకుండా దానికి విలువ కట్టేవారిగా ఉన్నారు. మన కన్నీటితో అడిగితే మన జవాబు పొందుకోలేనటువంటి పరిస్థితులు అంటూ ఏమీ లేవు. ప్రతి స్త్రీకి చేతులు జోడించి విజ్ఞాపనం చేస్తున్న విషయం ఏంటంటే, మీ ఖాళీ సమయంలో మీరు ఒంటరిగా ఎంత మాత్రమో ఉండొద్దు. ఎంతో మంది లోటులో బ్రతుకుతున్నారు, కానీ మీకు దేవుడు సమృద్ధిని ఇచ్చారు. ఆ సమృద్ధికరమైన జీవితాన్ని బట్టి లోటులో ఉన్న బిడ్డల కొరకు అంగలారిస్తే, వారి కొరకు రోధిస్తే, వారి కొరకు మొరపెడితే ప్రార్థనా ఫలము నిశ్చయంగా మీరు పొందుకుంటారు. ఈ భూమి మీద దాని ఫలాన్ని మనం చూడలేకపోవచ్చు, కానీ మీ ఫలము పరలోకమందు దాచిపెట్టబడి ఉంటుంది. తండ్రి ఆధీనంలో ఉంటుంది, తండ్రి స్వాధీనంలో ఉంటుంది. దాని కొరకు మనం ప్రయాస పడాల్సిన వారిగా ఉంటున్నాం. అందుకే మీ ఒంటరితనాన్ని మీరు జయించాలి. ఆ ఒంటరితనాన్ని మీరు జయించాలి అంటే తప్పకుండా వాక్యాన్ని ఆశ్రయించాలి. ఒంటరితనాన్ని జయించిన జయవీరుడు మన క్రీస్తు మాత్రమే. ఆయన తన ఒంటరితనాన్ని జయించారు. ఒకవేళ అనొచ్చేమో, అమ్మా ఆయన దేవుని కుమారుడు కదా, ఆయన ఒంటరితనాన్ని జయించడం అంటే అది పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. అయితే ఒక విషయం మనం అందరం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆయన మనం ఏ శరీరాన్ని అయితే ధరించుకుని ఉన్నామో అదే శరీరాన్ని ధరించుకున్నారు. ఏ రక్త మాంసములలో మనం పాలిభాగస్తులుగా ఉన్నామో అదే రక్త మాంసములు ఆయన పాలుపంపులు పంచుకున్నారు. మనం తల్లి నుంచి ఎలా అయితే వచ్చాము అయినా అలానే. అయితే మనం తండ్రి నుంచి వారు, ఆయన తల్లి నుంచి వచ్చిన వారు. సృష్టి ఆయన నోటి మాట వలన కలిగినప్పుడు ఈ పాపము మన నుంచి పోదా? మనం అందరము పరిశుద్ధులుగా మారటం క్షణం పట్టదు. కానీ తండ్రికి ఏమి ఇష్టము అంటే మనంతట మనము దేవుని మహిమపరచాలి. ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నారో మనము ఆయన అలాగే ప్రేమించాలి. ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలి. ఆయన మన కొరకు పడిన ప్రయాస మనకు అర్థం కావాలి. సృష్టినంతటిని నోటి మాట ద్వారా చేసిన ఆయన ఒక్క నరుణ్ణి చేయటానికి మాత్రం శ్రమించారు. 5 రోజులు సృష్టి చేసినందుకు ఆయనకి విశ్రాంతి అవసరం లేకపోయింది, కానీ 6వ దినాన మనిషిని చేసినందుకు ఆయనకి విశ్రాంతి కావాల్సి వచ్చింది. నేల మట్టి నుంచి దేవుడు మనిషిని నిర్మించాడు. నిర్మాణము అంటే కట్టడం. ఒక కట్టడాన్ని కట్టుకుంటూ వెళ్ళారు ఆయన. ఆ కట్టడాన్ని కట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఆయనకి విశ్రాంతి అవసరం వచ్చింది. అందుకే 7వ దినాన ఆయన విశ్రమించడం జరిగింది. మనల్ని ఎంతగా ఎందుకు కట్టారు అంటే మనలో నివాసము చేయటం ఆయనకి ఇష్టం.
మనలో తన కుమారుడు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. తన కుమారుడిని మనలో నివసింప చేయాలని ఆయన కోరుకుంటున్నారు. మన దేహాన్ని తన కుమారుడికి ఆలయంగా మార్చాలని తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఒక మనిషిని చాలా ప్రత్యేకంగా ఆయన నిర్మించుకోవడం జరిగింది. ఆ నిర్మాణానికి ఉన్న ప్రాముఖ్యత యూదా పత్రిక ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, ఒంటరితనాన్ని ఆ జయించిన జయవీరుడు ఏ రీతిగా జయించాడు. ఆయన యోహాను చేత బాప్తిసం పొందిన తరువాత 40 దినాలు ఉపవాసం ఆచరించారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ ఉపవాసము ఎందుకు ఆచరించారు అనే దానిని ఈరోజు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. ఆయన ఎందుకు అరణ్యానికి కొనుపోబడ్డారు అంటే, కేవలం అపవాది చేత శోధించబడటానికి. శోధన సహించేవాడు ధన్యుడు అన్న మాట మనం వింటూనే ఉంటాం. అయితే ఈ శోధన సహించాలి అన్న, శోధనను జయించాలి అన్న అంత చిన్న విషయం అయితే కాదండి. ఇక్కడ ఒంటరితనంలో ఉన్నప్పుడు అపవాది సర్పాన్ని ప్రేరేపించి అవ్వ దగ్గరికి పంపించినప్పుడు అవ్వ ఆ యొక్క శోధనను జయించలేకపోయింది. ఇది నిజమా? ఈ ఒక్క మాటే అన్నాడు, ఇంకేమనలే. ఇది నిజమా, ఇది నిజమా అన్న మాటతో ఆవిడ సోలిపోయింది. అపవాదికి తను తాను అప్పగించుకుంది. దావీదు కూడా అంతే. ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది వచ్చి తనను శోధించినప్పుడు ఆ శోధనని జయించలేక బలహీనుడిగా మారిపోయి తన శరీర బలహీనతను బట్టి పాపం చేశాడు. బెత్షెబాతో పాపం చేయడమే కాక తన భర్తను కూడా చంపించాడు. ఇవన్నీ దేవుడికి ఇష్టం లేని కార్యాలని తెలిసి కూడా దావీదు చేశాడు. అంటే ఆ అపవాది మాటకి తన చెవిని అప్పగించాడు కాబట్టి ఆ కార్యము ఆయన ద్వారా జరిగింది. అక్కడ పాపము జరగటానికి కారణం ఆ శోధనని జయించలేకపోయాడు. కానీ ఈ రోజు అదే పరిస్థితి మొదటి ఆదాము దగ్గర జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ కడపటి ఆదాము దగ్గర కూడా జరుగుతుంది. బాప్తిసం పొందిన వెంటనే అపవాది చేత శోధించబడటానికి మాత్రమే ఆత్మ చేత ఆయన అరణ్యంలోనికి కొనుపోబడ్డారు. 40 దినాలు ఉపవాసం ఆచరించిన తర్వాత ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చారు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళను రొట్టిగా చేసుకుని తిను, అది తిన్నప్పుడు ఖచ్చితంగా నీకు ఆకలి తీరుతుంది కదా అని తన బలహీనతను బట్టి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ అవ్వతో కూడా ఇలానే మాట్లాడాడు. ఈ చెట్టు ఫలంలో దేనినైనా మిమ్మల్ని తినకూడదని దేవుడు చెప్పినా, ఇంత చక్కగా అడుగుతున్నాడు. ఉన్న మాటే, అక్కడ దేవుడు చెప్పిన మాటే. ఆ చెప్పిన మాటలో నుంచి అవ్వ దగ్గరికి అపవాది రావటం జరిగింది. ఇక్కడ ఆ శోధకుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అదే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని కుమారుడివి అయితే ఈ రాళ్ళను రొట్టిగా చేసుకుని తినవయ్యా, ఆజ్ఞాపించు, అవి రొట్టిగా మారుతాయి. దాన్ని బట్టి నీ శరీరం బలహీనంగా మారిపోయింది కాబట్టి ఆ రొట్టెని తిని నీ శరీరానికి బలాన్ని చేకూర్చుకో. శోధకుడు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో చూడండి. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఏదైనా ఒక తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా, తప్పు మన ద్వారా జరిగించే పరిస్థితులు వచ్చినా, శోధకుడు వాక్యంలో నుంచే మనల్ని ప్రేరేపిస్తాడు. ఒకప్పుడు దావీదు చేయలేదా? దావీదు చేసిన తర్వాత మళ్ళీ పశ్చాత్తాప హృదయంతో దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడితే క్షమాపణ దొరకలేదా? మనం చేస్తే ఏంటి? దేవుని హృదయాన్ని ఎరిగిన దావీదే చేసినప్పుడు మనం ఎంత వెళ్ళి దేవుడి పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగితే సరిపోతుంది. ఇలాంటి భ్రమలో క్రైస్తవ బిడ్డలు బ్రతుకుతూ ఉన్నారు. అనేక మంది భక్తులు ఆ రీతిగా తమ జీవితాలని ఒకవేళ పాపంలో పడిపోయినా దేవుడు క్షమించిన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రోజు మనము చేసిన తప్పు లేదు అని అనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అలాంటి వారందరికీ జవాబు చెప్పటానికే యేసుక్రీస్తు ప్రభు మన ముందు నిలిచారు. దేవుడి ప్రేమ
ఈరోజు మనం పొందుకుంటున్నామంటే అదేదో ఆయన యందు మన విశ్వాసం ఉంచి ఆయనతో పెద్ద సహవాసం నుండి ఆయన కొరకు బ్రతికేస్తున్నాం మన ఫీలింగ్ లో క్రైస్తవులు ఉంటున్నారు కానండి. ఆయన రక్షణ కేవలం ఆయన మనకి ఇచ్చిన ఉచితమైన వరము మాత్రమే, మనం సంపాదించుకుంది కాదు అది. ఆయన ఊరికినే మనకు అనుగ్రహించారు. అయ్యో నా బిడ్డలు నశించిపోతారేమో, నా బిడ్డలు ఈ లోకంలో పడిపోయి వారి జీవితాలను నాశనం చేసుకుని అపవాది కొరకు ఏర్పరిచిన ఆ నరకానికి పాత్రలుగా మారిపోతారేమో, నా బిడ్డలకి ఆ పరిస్థితి ఉండకూడదు. అందుకే మనం ఏం చేసినా చూసి చూడనట్లుగా ఆయన ఊరుకుంటున్నారు అంతే. ఏ రోజుకైనా నా బిడ్డలు మారుతారు, ఏ రోజుకైనా నా బిడ్డలు తెలుసుకుంటారు, ఏ రోజుకైనా నా బిడ్డల విశ్వాసము చేత నా కృప చేతనే వారు రక్షించబడ్డారన్న విషయాన్ని తెలుసుకుంటారని మన కోసం నిరీక్షిస్తున్నారు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆమేన్. ఈ విషయాన్ని తప్పకుండా అందరూ గుర్తుపెట్టుకోండి. కేవలం దేవునిపై మీకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన కృప మీపై ఉంచి మిమ్మల్ని రక్షించారు. మనము సత్యవర్తులను లేదంటే యథార్థవంతులమనో, మనలో ఏదో న్యాయం ఉందనో, మన నీతిమంతులమనో దేవుడు రక్షించలేదు. క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టారని నువ్వు నమ్మిన ఆ విశ్వాసాన్ని బట్టి నీపై ఆయన కృప ఉంచారు, నీపై ఆ కృప ఉంచి నిన్ను రక్షించారు. అది నీ వలన జరిగిందని నువ్వు అనుకుంటే అది నీ అమాయకత్వం. కేవలం దేవుడు నిన్ను ప్రేమించి ఆ రక్షణ అనే భాగ్యము నీకు ఉచితమైన వరముగా అనుగ్రహించారు. ఆ అనుగ్రహించిన కృపకి పాత్రుడిగా నువ్వు మారావు కాబట్టి దానికి తగినట్లుగా నీ బ్రతుకును నువ్వు మార్చుకోవాలి అంటే ఎలా? ఆ విశ్వాసాన్ని నేను ఎలా కొనసాగించాలి? ఆ విశ్వాసాన్ని నేను ఎలా మెరుగుపరుచుకోవాలి? దేని వలన నేను దేవునికి అతి ప్రియంగా మార్చబడగలుగుతాను అంటే మనంన్నింటికి ఒకటే సమాధానం, క్రీస్తు అనగా వాక్యము. ఆ వాక్యము మాత్రమే మనకు సమాధానం. ఈ రోజు నువ్వు క్రీస్తును వెంబడిస్తే క్రీస్తులో ఉన్న సకల లక్షణాలు నువ్వు కలిగి ఉంటావు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించారు, ప్రతి ఒక్కరిని క్షమించారు, ప్రతి శోధనను ఆయన జయించారు. ఈరోజు జయవీరుడిగా మన ముందు నిలబడ్డారంటే ప్రతి శోధనని ఆయన ఎదిరించారు కాబట్టి ఈరోజు జయవీరుడిగా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ ఒంటరితనంలో ఆయన ఓడిపోలేదు. వాక్యంలో నుంచే వచ్చి అపవాది శోధిస్తూ ఉన్నప్పుడు ఆ శోధనకి ఆయన ఎంత మాత్రము లోబడలేదు. 40 దినాలు ఆయన ఆహారం తీసుకోలేదండి, మంచినీళ్ళు తాగలేదు. అలాంటి సందర్భంలో ఆయన శరీరం ఎంత బలహీనంగా ఉంటుంది. అయినప్పటికీ అంత బలహీనమైన స్థితిలో కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉండెను. ఆమేన్. ఒకవేళ దావీదును గనుక ప్రశ్నిస్తే నువ్వు ఎందుకు వ్యభిచారం చేసావయ్యా అని అడిగితే, ఆ సమయంలో నా శరీరము బలహీన పడిపోయిందండి, ఆ బలహీన సమయంలో నేను పాపం చేసేసాను, ఏం చేశానో నాకే తెలియలేదు అన్న సమాధానం ఒకవేళ మనకు వినిపిస్తుందేమో. ఈ రోజుల్లో యవన కాలంలో ఉన్న బిడ్డలను కనుక మనం అడిగితే వీరు ఇలాంటి సమాధానమే చెప్తారు. అరే తప్పు నాది కాదండి, నా శరీరందే, ఈ పాప శరీరం ఉందే ఇది నన్ను బలహీనపరిచేసింది, దీన్ని నేను జయించలేకపోయాను అనుకోకుండా పాపం జరిగిపోయింది. అది ఏ పాపమైనా గాని, వ్యభిచారం అనే కాదు, ఒక అబద్ధం, ఒక దూషణ, కోపము, ఇలాంటివన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలే. ఇలాంటివి కూడా మనం చేస్తూనే ఉంటాం. ఇలాంటి సందర్భంలో మనం మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ శోధనను జయించటానికి, కేవలం శోధనను జయించటానికి మాత్రమే 40 దినాలు ఉపవాసం ఆచరించారు. తన శరీరాన్ని బలహీనపరుచుకున్నారు. బలహీనపరుచుకుని మనకు ఉదాహరణగా ఉండాలని, మనకు మాదిరి చూపించాలని తన్ను తాను ఎంతగా హింసించుకున్నారో ఒక్కసారి చూడండి. అంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఇక్కడే అర్థం కావాలి. ఒక బలహీనమైన సమయంలో నువ్వు నీ యొక్క స్థితిని నువ్వు కోల్పోయే పరిస్థితుల్లో
నువ్వు దాన్ని ఎలా ఎదుర్కోవాలో, దాన్ని ఎలా జయించాలో ఆయనే మనకు నేర్పిస్తున్నారు. ఆయనకి ఆ సమయంలో ఆహారం కావాలి, తినకపోతే ఏం జరుగుతుందో తెలీదు. అయినప్పటికీ ఆయన నోటి నుంచి వచ్చిన చాలా విలువైన మాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి మాట వలన మాత్రమే జీవించును. ఇది ఈరోజు మనం చెప్పగలగాలి. కానీ దుష్టుడు మన దగ్గరికి వచ్చి చెప్తుంటే దుష్టుని ఆలోచన చొప్పున నడవటానికే ఇష్టపడతాం తప్ప దాన్ని జయించటానికి మనం ఎంత మాత్రమో ప్రయత్నపడం. ఈ రకంగానే ఆయన ఎదుర్కొన్న ప్రతి శోధనని జయించుకుంటూ వెళ్ళారు. చివరికి అపవాదే ఓడిపోయాడు. ఆయన జయవీరుడిగా మన ముందు నిలిచారు. ఎందుకు జయవీరుడిగా నిలిచారు? అలా నిలవటానికి కారణం ఏంటి? ఇదంతా చక్కగా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రతి దానికి వాక్య నిరూపణ మనకు కావాలి. ఆయన ఒంటరితనాన్ని జయించాడు అని అనటానికి మన దగ్గర వాక్యంలో నిరూపణ చాలా అవసరం. సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆమేన్. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు నమ్మిన మాట ఏంటే, ఇదిగో నా తండ్రి నన్ను జ్యేష్ఠుడిగా ఎంచుకొని ఆ పాపంతో నింపబడిన భూలోకానికి పంపించినప్పుడు నా తండ్రి నాకు తోడుగా ఉన్నారన్న నమ్మకంతో నేను ఈ భూమి మీదకి వచ్చాను. నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. అయితే అసలు విషయం ఏంటంటే, నేను ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయటం మొదలు పెట్టానో అప్పుడు నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆమేన్. ఈ రోజు ప్రతి క్రైస్తవుడి నుంచి దేవుడు కోరుకుంటున్నది ఇదేనండి. మీకు ఎప్పుడు దేవుడు తోడుగానే ఉంటారు. ఎందుకంటే ఈ లోకానికి తన కుమారుని ఎలా అయితే పంపించారో మిమ్మల్ని అలాగే పంపించారు. జగత్ పునాది వేయబడక మునిపే మీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు ఆయన. ఆ ప్రణాళిక మీ నుంచి నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఆయన మీకు తోడుగా ఉన్నప్పుడు మీ బలహీన సమయంలో మీ ఒంటరితనాన్ని మీరు జయించాలి అని అంటే మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవుడు చెయ్యాల్సిన పని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. ఏంటి ఆ పని అంటే, అయ్యా నీకిష్టమైన కార్యం ఏదైతే ఉందో నేను ఎల్లప్పుడూ దాన్ని చేస్తున్నాను. ఎల్లప్పుడూ, ఏదో ఒక సమయంలో కాదండి. వాక్యం దగ్గర కూర్చున్నప్పుడో, లేదో ప్రార్థించినప్పుడో, లేదో సహవాసంలో ఉన్నప్పుడో కాదు. ఆయన భూమి మీదకు వచ్చింది మొదలు మరణానికి అప్పగించేంత వరకు కూడా తండ్రి అప్పగించిన కార్యంలోనే ఆయన ఉన్నారు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఏంటి? మనం ఆ రీతిగా బ్రతుకుతున్నామా? ఆ రీతిగా తండ్రి అప్పగించిన పనిని మనం జరిగిస్తున్నామా? మరి నేను ఒంటరితనంలో ఓడిపోతున్నాను, నేను గెలవలేకపోతున్నానంటే దాని అర్థం, ఇక్కడ దావీదుకు కూడా దేవుడు అదే పని అప్పగించారు. అవ్వకి కూడా దేవుడు అదే పని అప్పగించారు. అవ్వకు అప్పగించిన పని ఏంటి? నువ్వు ఏదైనా తోటని కాయాలి. నీ భర్తకి నీకు సాటి అయిన సహకారిగా నేను నిన్ను అప్పగించినప్పుడు నీ భర్త సేద్యపరుస్తూ ఉంటే, నీ భర్త వెంబడి నువ్వు ఉంటూ, నీ భర్తకి సహకారిగా ఉంటూ ఆ యొక్క తోటని కాచుకోవాల్సిన నీవు ఒంటరిగా మిగిలిపోవాల్సిన అవసరం ఏంటి? నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, సరే. మరి అవ్వకు అప్పగించిన పనిని అవ్వ నిర్వర్తించిందా? అందుకే తన ఒంటరితనంలో ఓడిపోయింది. దావీదు కూడా ఒంటరితనంలో ఓడిపోయాడు. ఎందుకు అంటే, అందరూ అడగొచ్చు, మరి దావీదుకి దేవుడు తోడుగా ఉన్నారు కదా. ఉన్నారు. ఉంటే ఆయనకి ఇష్టమైన కార్యము దావీదు ఆ సమయంలో చెయ్యట్లేదు. ఆ సమయంలో దేవుడికి చెయ్యాల్సిన కార్యము తన పడక మీద లేచిన వెంటనే సితారా తీసుకుని దేవుణ్ణి స్తుతిగానము చేయాలి, కీర్తించాలి, ఆయన పరిశుద్ధ నామాన్ని హెచ్చించాలి. ఇది దావీదు చేయాల్సిన పని. లేదు, దేవుడు అప్పగించిన యుద్ధ వ్యూహ రచనలో తాను పాలు పంపులు పంచుకోవాలి. ఇది దేవునికి ఇష్టమైన కార్యం. దాన్ని విడిచిపెట్టి మిద్ది మీద తిరగమని దేవుడు ఏం చెప్పలేదే. వసంత కాలము, యుద్ధ కాలము, నీ ఆలోచన యావత్తు యుద్ధం మీదే ఉండాలి. లేని పక్షంలో దేవుని ఆలోచన నువ్వు కలిగి ఉండాలి.
మూడో ఆలోచన నీకెందుకు వచ్చింది? వచ్చింది కాబట్టే, దేవుని పనిని నువ్వు చెయ్యలేదు కాబట్టే నీ ఒంటరితనంలో నువ్వు ఓడిపోయావు. నీ తండ్రి నేను ఒంటరితనంలో విడిచిపెట్టేశారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అదే మనకి తెలియజేస్తున్నారు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడు, ఇది అండర్లైన్ చేసుకోండి మీ హృదయంలో, నేనెల్లప్పుడు, ఏదో ఒక సమయంలో కాదు, ఏదో ఒక రోజు కాదు, ఏదో ఒక పరిస్థితిలో కాదు, నేనెల్లప్పుడు చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పారు. ఈరోజు మీరు ఒంటరిగా మిగిలిపోతున్నారంటే దాని అర్థం ఆయన చెప్పిన పని మీరు చెయ్యట్లేదు, ఆయనకిష్టమైన పని మీరు చెయ్యట్లేదు. ఆయనకిష్టమైన పని ఏంటి అంటే, ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పారు, మొదటిగా మీరు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. వెతుకుతున్నారే? వేకుజామున లేచి నీళ్ళు కుమ్మరించినట్లుగా మీ హృదయాన్ని దేవుని పాదాల యొద్ద కుమ్మరించండి. కుమ్మరిస్తున్నారా? యవన కాలమందు యెహోవాయ కాడి నరుడిపై మోపాను అని చెప్తున్నారు. ఆ మోపిన కాడిని బాధ్యతాయుతంగా మీరు నిర్వర్తిస్తున్నారా? అదే కాడి కొరకు యేసుక్రీస్తు ప్రభు చెప్తారు, ఇదిగో నా కాడి తేలికగాను నా భారము సులువుగాను ఉంది, దాన్ని మీరు ఎత్తుకుని పనిచేయండి. చేస్తున్నారా? మీ ఒంటరితనాన్ని జయించాలంటే మీరు ఎల్లప్పుడూ దేవుని యొక్క కార్యంలోనే ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరు ఒంటరితనాన్ని జయించగలుగుతారు. మరి అలా అయితే ఇప్పుడు మేమేం చేయాలి? సరే, ఇప్పటి వరకు మా జీవితంలో ఏదో జరిగిపోయింది, ఈ సత్యము మాకు తెలియకుండానే మా జీవితాలు మేము పాడు చేసుకున్నాం. ఇకపై మేము ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు తన ఒంటరితనాన్ని ఎలా అయితే జయించారో ఈ రోజు నేను అలా జయించాలనుకుంటున్నాను. జయించాలి అంటే దానికి ఒక మార్గం కావాలి. తండ్రి అనే దేవుడు కుమారుని ప్రేమించినట్టే నన్ను ప్రేమించాలి. నన్ను ఒంటరిగా విడిచిపెట్టకుండా నా ఒంటరితనంలో ఆయన నాకు తోడుగా ఉండాలంటే నేనేం చేయాలి అన్న ప్రశ్న నాతో సహా మనందరిలోనూ ఉంటుంది. ఎందుకంటే ఈ స్థితి కావాలని ఎవరు కోరుకోరండి. అవ్వవలే మన భవిష్యత్తు ఉండాలని మనం ఎవరం కోరుకోము. అయితే మనందరికీ వాక్యం అనే దేవుడు సమాధానాన్ని ఇస్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఆమేన్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అను కుమారుని సహవాసాన్ని కోరుకుంటారో వారందరినీ కూడా పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మీ ఒంటరితనంలో మిమ్మల్ని విడిచిపెట్టనని చాలా క్లియర్ గా చెప్పేశారు. మీరు ఎల్లప్పుడూ కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు ఒక సహవాసంలో ఉండాలి. ఆ సహవాసంలో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి ఎలా అయితే తోడై ఉన్నారో మీకును అలాగే తోడై ఉంటారు. మీ ఒంటరితనంలో మీరు జయవీరులుగా మారటానికి ఆయన మీకు సహాయం చేస్తారు. ఎవరి చేతిలో చూసినా ఆ ఫోనే కనిపిస్తుంది. పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడడానికి మనకు సమయం ఉండదు. పక్కన భార్యతో మాట్లాడడానికి భర్తకి సమయం ఉండట్లేదు. భర్తతో మాట్లాడడానికి భార్యకి సమయం ఉండట్లేదు. ఇద్దరు పక్క పక్కనే ఉంటారు మళ్ళీ. కానీ ఆ ఫోన్ లో అసలు అడ్రస్ లేని వారితో చాటింగ్ చేస్తూ ఉంటారు. అసలు ఆ వ్యక్తి నిజమో కాదో తెలియకుండానే ఆ వ్యక్తితో చాట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ అంటూ, ఫేస్బుక్ అంటూ, వాట్సాప్ అంటూ, ట్విట్టర్ అంటూ, ఒకటి కాదు సోషల్ మీడియాలో ఏ యాప్ అయితే ఉందో ప్రతి యాప్ ని వాడేస్తున్నారు. తెలియని వ్యక్తులతో సహవాసాన్ని కోరుకుంటున్నారు. తెలియని వ్యక్తులతో బంధాలను కోరుకుంటున్నారు. ఆ తెలియని వ్యక్తుల ప్రేమ కొరకు తమ యొక్క సొంత బంధువుల ప్రేమని, తన కుటుంబీకుల ప్రేమని దూరం చేసుకుంటూ ఉన్నారు. చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి, ప్రతి స్త్రీ కూడా బలహీనమైన ఘటమే. బలహీనమైన ఘటము అంటున్నారంటే వాళ్ళు చాలా సెన్సిటివ్, చాలా తొందరగా లొంగిపోతారు. అది ప్రేమకైనా ఇంకా దేనికైనా. మరి ముఖ్యంగా పురుషులందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తున్న విషయం ఏంటంటే, మీ స్త్రీలకి ఎక్కువ సమయాన్ని కేటాయించండి.
మీ భార్యలకే గాని, మీ పిల్లలకే గాని, మీ తల్లిదండ్రులకే గాని మీరు ఎక్కువ సమయం కేటాయించవలసిన వారిగా ఉంటున్నారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, వారు మీ నుంచి ప్రేమను ఆశిస్తున్నారు. మీ దగ్గర కావలసినంత ప్రేమ వారికి మీరు ఇవ్వలేకపోతే ఆ ప్రేమని బయట వెతుక్కునే వారిగా కనిపిస్తున్నారు. బయట వాళ్ళు ఎవరో ప్రేమపూర్వకంగా ఒక 2-3 మాటలు మాట్లాడితే ఆడపిల్ల అదే నిజమైన ప్రేమ అనుకుంటూ ఆ ప్రేమకు బానిసగా మారిపోతుంది. ముఖ్యంగా తండ్రులు కూడా. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఆడపిల్ల కదా, ఆడపిల్లతో నేనేం మాట్లాడతానని అనుకుంటారేమో. ఎవరో పరాయి వ్యక్తి మీ బిడ్డతో మాట్లాడి తన అందాన్ని పొగిడి, తన సౌష్ఠవాన్ని పొగిడి, తన గురించి గొప్పగా మాట్లాడే కంటే మీ కూతుర్లతో, మీరు మీ ఆడపిల్లలతో మంచి ప్రవర్తన కలిగి వారు చేసే పనిని మెచ్చుకోవటం, వారు చేసే వంటను మెచ్చుకోవటం, వారు చేసే ప్రతి పనిలోనూ మంచిని చూడటం అనేది చాలా ముఖ్యం. ఒక తండ్రి నుంచి ఒక కుమార్తె ఇట్టి ప్రేమను పొందుకున్న తర్వాత బయట ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ప్రేమకు బానిసగా మారాల్సిన అవసరం తనకు ఉండదు. అలాగే ఒక అన్న, ఒక తమ్ముడు, బంధం ఏదైనా కానీ మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి మీరు ఇవ్వాల్సినంత స్పేస్ ఇవ్వండి. వారితో మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. వారికి మీరు తప్ప బయట వాళ్ళు ఎవరు కనిపించకూడదు. ఒకవేళ బయట వాళ్ళు వచ్చి వారికి అలాంటి విషయాలు చెప్పినా, వారిని ఫ్లర్ట్ చేయాలని ట్రై చేసినా, ఆల్రెడీ కుటుంబం నుంచి ఈ ప్రేమను పొందుకున్న తర్వాత బయట ప్రేమను వెతుక్కోవాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏదైనా చెప్తుంటే ఆ చెప్పిన దాన్ని వినడానికి ప్రయత్నించండి. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి, మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. వాళ్ళు మాట్లాడితేనే కదా వాళ్ళ మానసిక స్థితిగతులు ఎలా ఉన్నాయో మనకు తెలిసేది. ఎందుకు పురుషులకి ఈ హెచ్చరిక చేయాల్సి వస్తుంది అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 'మనం ఖచ్చితంగా చదవాల్సిందే 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇది ప్రతి పురుషుడికి దేవుడిస్తున్న హెచ్చరిక. మీరు మీ భార్యల పట్ల జ్ఞానము కలిగి నడుచుకోకపోతే మీ కాపురం విచ్ఛిన్నమైపోతుంది. ఆ స్త్రీ చాలా బలహీనమైంది. ఆ బలహీనమైన స్త్రీని చాలా చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. అది ప్రేమ వలన మాత్రమే సాధ్యం. ప్రతి స్త్రీ ప్రేమకే బానిస అవుతుంది. తను చేసే ప్రతి పనిలోనూ మీరు మంచిని చూడడం మొదలు పెడితే తనకి బయట వాళ్ళతో పని ఉండదండి. బయట వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. బయట వాళ్ళ నుంచి ఆ స్నేహాన్ని కోరుకోదు. ఒక స్నేహితుడిలా మీరు ఉండాలి, ఒక భర్తగా మీరు ఉండాలి, ఒక తండ్రిగా మీరు ఉండాలి. అలా మీ యొక్క బాధ్యతను మీరు నిర్వర్తించగలిగితే మీ యొక్క జీవంలో, మీ యొక్క కృపలో మీ భార్యలు కూడా పాలివారిగా ఉన్నారన్న విషయం మీరు గుర్తెరిగి మీ ప్రవర్తనను మార్చుకోవాల్సిన వారిగా ఉంటున్నారు. ఈ రోజు మనకు మాదిరి చూపించిన యేసుక్రీస్తు ప్రభు కూడా వధువు సంఘాన్ని అలాగే ప్రేమిస్తున్నారు. ఎందుకంటే ఈ వధువు సంఘము కూడా స్త్రీయే కాబట్టి ఇది బలహీనమైన ఘటమే. ఈ వధువు సంఘం కూడా బలహీనమైన ఘటమని తెలిసే ఆయన చాలా జాగ్రత్తగా వధువు సంఘాన్ని ప్రేమిస్తున్నారు. ఈరోజు ఆయన ప్రతి దానికి మనకి మాదిరి చూపిస్తున్నారు. ఒక భార్యని సంఘము ఆధారం చేసుకుని ఎలా ప్రేమించాలో, క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నారో, మీరు మీ భార్యలని ఎలా ప్రేమించాలో ప్రతి పురుషుడికి హెచ్చరిక జారీ చేస్తున్నారు. మీరు మీ భార్యలని అలాగే ప్రేమించమని చెప్తున్నారు. చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నా. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టు కొనవలనని
వాక్యములో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన వధువు సంఘం కొరకు ఎంత త్యాగం చేశారో చూడండి. తన్ను తానే అప్పగించుకున్నారంట. మనమందరము కూడా మన ఒంటరితనంలో ఓడిపోకుండా మన జయవీరుడు జయించినట్లే మన ఒంటరితనాన్ని ఎలా జయించాలో నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క సహవాసము కలిగి ఉన్నప్పుడు, క్రీస్తును వెంబడించినప్పుడు, అనుదినము తండ్రి అప్పగించిన పనిలో క్రీస్తు ఎలా అయితే నెరవేర్చుకుంటూ వెళ్ళారో అలానే మనము కూడా క్రీస్తును వెంబడిస్తూ తండ్రి హృదయాన్ని తెలుసుకుంటూ ఆయన పని జరిగించినప్పుడు తండ్రి కూడా మనకు తోడై ఉంటారు. ఆయన మనకి తోడై ఉన్నప్పుడు మన ఒంటరితనాన్ని మనం జయించగలుగుతాం. అయితే దీనికి వాక్య నిరూపణ ఉందా అమ్మా? దుష్టుడు నన్ను ముట్టడు అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? శోధన వచ్చినప్పుడు ఆ శోధనని జయించడానికి జయవీరుడు నాకు తోడుగా ఉన్నారు, సరే. మరి వాక్యానుసారంగా నాకు నిరూపణ కావాలి. దుష్టుడు నన్ను ముట్టడు, దేవుడు నన్ను భద్రపరుస్తాడు అని నువ్వు చెప్పగలవా అని అడిగితే నేనైతే చెప్పలేను, కానీ వాక్యమే మనకి సమాధానం ఇస్తుంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఆమేన్. ఎవరైతే దేవుని మూలముగా పుడతారో, పుట్టినవాడు ఎవడు పాపం చేయడండి. ఈరోజు క్రీస్తుని బట్టి ఆ క్రీస్తు రక్తాన్ని మీరు ఆశ్రయించి ఈ లోకంలో మరణించి క్రీస్తుతో పాటు తిరిగి లేచారు, ఆ బాప్తిస్మం అనే ఉతక స్నానాన్ని బట్టి. అలానే ఆత్మ ద్వారా మీరు అభిషేకించబడ్డారు. ఈరోజు మీరు దేవుని వలన పుట్టినవారు. క్షయమైన బీజం నుంచి మీరు రాలేదు, కానీ నిశ్చయంగా అక్షయమైన బీజం నుండే మీరు వచ్చారు. దేవుని మూలంగా మీరు వచ్చారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసంలో మీరు ఉన్నప్పుడు మీ యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా క్రీస్తు యొక్క ఆలోచనలే ఉంటాయి. ఆయన ఆలోచనలే మీలో నెరవేర్చబడతాయి. ఆయన ఎల్లప్పుడూ దేవుని కొరకు ప్రయాసపడినట్టే, భూమి మీద సువార్త ప్రకటించడానికి ప్రయాసపడినట్టే మీ యొక్క ఆలోచన కూడా నశించిపోతున్న వారి పట్ల, ఆ యొక్క యవన బిడ్డల పట్ల, కుటుంబంలో జరుగుతున్న కలహాల పట్ల దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారే గాని పాపము చేయాలి అన్న ఆలోచన మీకు అన్నటికీ రాదు. కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడు ఎప్పుడు పాపం చేయడు. అలానే దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. దేవుడు కాదండి భద్రపరిచేది, తన్ను తానే భద్రపరుచుకుంటాడు. దేని మూలంగా? వాక్యము మూలంగా, అంటే క్రీస్తు మూలంగా తన్ను తానే భద్రం చేసుకుంటాడు. కాబట్టి దుష్టుడు వాణిని ముట్టడు. ఈరోజు దుష్టుడు మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ప్రేరేపించకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరే భద్రపరచుకోవాలి. అది వాక్యము వలన మాత్రమే సాధ్యము. వాక్యము అనగా క్రీస్తు. క్రీస్తు అడుగు చాడల్లో గనుక మీరు నడిస్తే ఇక ఎన్నడూ కూడా మీ ఒంటరితనంలో మీరు ఓడిపోరు. మీకు సమయం దొరికిన ప్రతిసారి కూడా దేవునితో సహవాసం చేయండి. బయట కూర్చుని ఆడవాళ్ళతో వ్యర్థమైన కబుర్లు చెప్పుకునే కంటే దేవుని మాటలు చెప్పుకోండి. పరిశుద్ధ సహవాసంలో మీ తోటి వారిని నడిపించండి. సత్యాన్ని వారికి ప్రకటించండి. స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలియజేయండి. అలాగే ప్రతి పురుషుడు కూడా మీరు కలిసినప్పుడు వీలైనంత మట్టుకి వధువు సంఘాన్ని క్రీస్తు ఎలా ప్రేమించారో ఆ విషయాలు మీరు మాట్లాడుకోండి. మీ భార్యలను మీరు ఎలా ప్రేమించాలో తెలుసుకోండి. క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ, నేను వధువు సంఘాన్ని ఎలా అయితే ప్రేమిస్తున్నానో మీ భార్యలను మీరు అలాగే ప్రేమించండి అన్న మాటని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ వధువు సంఘము కొరకు తన్ను తానే అర్పించుకున్నట్లుగా దేవుని కొరకు మిమ్మల్ని మీరే దేవునికి అర్పించుకోండి. ఏ రకంగా దుష్టుడు మిమ్మల్ని ముడతారు? ఉదయం లేచింది మొదలు రాత్రి పండుకున్న దేవుని ధ్యాసలోనే ఉంటే, దేవుని ఆలోచనలోనే ఉంటే ఇక దుష్టుడు ఏ రీతిగా మిమ్మల్ని శోధించగలుగుతాడు? దుష్టుడు మిమ్మల్ని శోధించే క్షణం ఒక్కటే, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు. ఒంటరిగా అంటే మీ చుట్టూ 10 మంది ఉన్నా
మీ ఆలోచనలో క్రీస్తు లేనప్పుడు, మీ హృదయంలో వాక్యం లేనప్పుడు, వాక్యం చేత మీ హృదయాన్ని మీరు భద్రపరచుకోలేనప్పుడు మీరు ఒంటరి వారు. చుట్టూ 100 మందిలో మీరున్నా మీరు ఒంటరి వారే. మీరు క్రీస్తును కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీ ఒంటరితనాన్ని మీరు జయించగలుగుతారు. అందరూ ఆలోచించాల్సిన విషయం అండి. అవ్వ జీవితం గురించి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఈరోజు అవ్వ జీవితము మనకి చక్కని సాక్ష్యాన్ని అందిస్తూ ఉంది. తను ఒంటరితనంలో ఓడిపోయినా ఈరోజు మీరు కానీ నేను కానీ ఒంటరితనంలో ఓడిపోకూడదని మన కొరకు 2025 సంవత్సరాల క్రితము మన ప్రియుడు అనేటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. మన కొరకు ఆ శోధనను జయించారు. శోధనను జయించి జయవీరుడిగా మన ముందు నిలిచారు. నిలవటమే కాదు, ఆయనే మనకి సహాయం చేస్తున్నారు. ఆయన పరిశుద్ధ సహవాసాన్ని ఎవరైతే కోరుకుంటారో కోరుకున్న ప్రతి ఒక్కరికి తండ్రి తన యొక్క తోడును అందిస్తానని మాట ఇస్తున్నారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన మాట తప్పడు. భూమి ఆకాశాలు గతించును గాని నా మాట ఎన్నడూ గతించదు, శాశ్వత కాలం నిలిచిపోతుంది. అటువంటి ఆశీర్వాదానికి కర్తలుగా మీరు మారిపోయారు. ఆలోచించండి. ఒకవేళ ఇప్పటి వరకు మీ యొక్క ఒంటరితనంలో మీరు ఓడిపోయారేమో, క్రీస్తుని ఇంకా ఆశ్రయించలేకపోయారేమో, దుష్టుడు మిమ్మల్ని శోధిస్తూ ఉన్నాడేమో, కానీ ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. మీరు బలహీనులు కారు. మీ బలహీన సమయంలో కూడా మీకు ఒక తోడుంది. ఆ ఒంటరితనాన్ని, బలహీన సమయాన్ని జయించిన జయవీరుడు మీలోనే ఉన్నారు. మిమ్మల్ని ఆయనకి అప్పగించుకోండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ఆయన యొక్క అధికారానికి అప్పగించుకుంటారో సమస్తము మీ జీవితంలో ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని మీరే భద్రపరచుకోమని వాక్యం చాలా తేటగా చెప్తుంది. ఆయన మీ యొద్దే ఉంటారు, కానీ మిమ్మల్ని మీరు భద్రపరచుకోవాల్సిన బాధ్యత మీదే. అందుకే మీ ప్రవర్తన యావత్తు కూడా సరి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ప్రవర్తన యావత్తు దేవుని చేతికి అప్పగించవలసిన వారిగా మీరుంటూ ఉన్నారు. వీటన్నింటినీ కనుక మీరు సరి చేసుకోకపోతే ఆ ఒంటరితనాన్ని ఎన్నటికీ మీరు జయించలేరు. దయచేసి ఆలోచించండి. పురుషులే కానీ, స్త్రీలే కానీ, లింగభేదం ఏమీ లేకుండా, యవనస్తులే కానీ, వృద్ధులే కానీ, ఎవరైనప్పటికీ ప్రతి ఒక్కరికి ఆ ఒంటరితనం అనేది ఒక బలహీనమైన సమయం. ఆ బలహీనమైన సమయము ఏ రీతిగా అపవాది మన జీవితంలోనికి తీసుకొస్తాడో తెలియదు. వాడికి సమయం కొంచెంగా ఉంది కాబట్టి వాడు ఎప్పుడు కూడా ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగులాడుతూనే ఉంటాడు. ఎవరు ఒంటరిగా దొరికిన క్షణం కూడా ఆలస్యం చేయకుండా పాపంలోకి దూసేస్తాడు. కానీ మీ హృదయము వాక్యంతో నింపబడి ఉంటే, మీ హృదయం అంతా క్రీస్తుతో నిండిపోతే ఇక దుష్టుడు మిమ్మల్ని ముట్టడానికి ఎలాంటి అవకాశం లేదు. మీరు అగాధంలో ఉన్నా సరే మీరు సురక్షితంగా ఉంటారు. ఎందుకు అంటే ఆ ప్రభువు మీకు తోడై ఉన్నారు. ఇవన్నీ మీ జీవితంలో జరగాలి అంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సిన విషయం, మీ ప్రవర్తన ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. తండ్రి, నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నా ప్రవర్తన అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇక నేను కాదు, నేననేవాడిని అబద్ధం, నీవు మాత్రమే నిజం. నేను బ్రతికేది ప్రభు కొరకే. నాలో నువ్వు నివసించాయా? నా శరీరాన్ని నేను స్వాధీనపరచుకోలేకపోతున్నాను. నా వ్యసనాలకి నేను దూరం కాలేకపోతున్నాను. నా ప్రవర్తన నేను సరి చేసుకోలేకపోతున్నాను. కానీ వీటన్నింటినీ జయించిన నీకు నా ప్రవర్తన అప్పగిస్తున్నాను. నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నాను. నాకు సహాయం చేయను నువ్వు అడిగినప్పుడు అప్పుడు ఆయన అంటున్నారు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఆమేన్. నీ త్రోవ సరాలము చేయబడాలి అంటే ఏ మాత్రం సిగ్గుపడకుండా, ఎంత మొహమాటం లేకుండా పూర్తిగా ఆయన పాదాల మీద పడిపోయి, అయ్యా ఇంతవరకు నా జీవితము ఒంటరితనంలో ఓడిపోయింది, నేను వ్యర్థంగా నా జీవితాన్ని బ్రతికాను, తప్పుడు తలంపులతో, తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ప్రవర్తనతో నా కుటుంబాన్ని
మాత్రమే కాక నిన్ను గాయపరిచాను, నిన్ను వేదనకు గురి చేశాను. కానీ ఇక ఎన్నడూ నా ఒంటరితనంలో నేను ఓడిపోవాలనుకోవట్లేదు. నాకు తోడై ఉన్న నా దేవా, నన్ను కనికరించు. నా ఒంటరితనంలో నాకు తోడుగా నిలువు. నీ కుమారుడు నీ కార్యాలు ఎల్లప్పుడూ నెరవేర్చినట్టుగా నేను నీ కార్యాలు నెరవేర్చాలనుకుంటున్నాను. అందుకే నీ కుమారుడి సహవాసాన్ని నేను కోరుకుంటున్నాను. దయచేసి నీ కుమారుడి సహవాసాన్ని నాకు దయచేయి తండ్రి అని ఏ రోజు నువ్వైతే ప్రార్థన చేస్తావో ఆ రోజు నిశ్చయంగా నీ తండ్రి నీ త్రోవలను సరళము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చేయొద్దు. నీ ఒంటరితనంలోకి ఎన్నడూ అవ్వవలే, దావీదు వలె నువ్వు ఓడిపోవద్దు. క్రీస్తు వలె జయవీరుడిగా నువ్వు నిలవాలి. క్రీస్తు కలిగి ఉన్న ప్రతి అధికారము నీకు ఇవ్వబడింది. ఆ అధికారాన్ని వినియోగించు. ఆ యొక్క దుష్టుడిపై పోరాటం చేయి. అంధకార దుష్ట సమూహములన్నింటిపైన నీకు అధికారం ఉంది. శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఉంది. నీవు కలిగి ఉన్న అధికారాన్ని వినియోగించి నీలో ఉన్న బలహీనతను దూరం చేసుకోవటానికి ప్రయత్నించు. తప్పక నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. నిశ్చయంగా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు వలె మీ ఒంటరితనంలో విజయాన్ని సాధిస్తూ దేవుడు ప్రేమను పొందుకుంటూ క్రీస్తు సహవాసంలో నిత్యం